హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వియూకి సంబంధించిన 50 యూటీ అంటే అల్ట్రా హెచ్డి టీవీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇంతకుముందు వీళ్ళు వియూ ప్రీమియం అని చెప్పేసి ఒక టీవీని లాంచ్ చేశారు. కాకపోతే అది ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ఉంటే ఇది మనకు అమెజాన్ ఎక్స్క్లూజివ్ అన్నట్టు. సో దాంతో పోల్చుకున్నట్టయితే దీనిలో మనకు ఒక ఎక్స్ట్రా హెచ్డిఎంఐ పోర్ట్ కూడా దొరుకుతుంది. సో దీంతో మనం ఎక్స్టర్నల్ ఏదైనా గేమ్కి సంబంధించిన కన్సోల్స్ని యాడ్ చేసుకోవాలన్నా, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ని అటాచ్ చేసుకోవాలన్నా మనకు ఈ పోర్ట్ అయితే పనిచేస్తుంది. అయితే దీన్ని మీరు 29,000కి అమెజాన్లో నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బాక్స్ పైన దీని మోడల్ నేమ్ వియూ 50 యూటీ అని చెప్పేసి మెన్షన్ చేసి ఇచ్చేసారు. సో ఇది ఒక 50 ఇంచెస్ అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బాక్స్ పైన మనకు గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంటుందని, దాంతోపాటు బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్ ఉంటుందని, డాల్బీ విజన్ HDR10 ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అదే సౌండ్ గురించి మాట్లాడినట్టయితే DTS వర్చువల్ ఎక్స్ సౌండ్ ఉందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో బాక్స్కి ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. కాకపోతే 40,000 ప్లస్ దీని ప్రైస్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైన ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే బ్రేక్ చేసేద్దాం. సో బాక్స్ పైన చూసుకున్నట్టయితే మీకు ఏమైనా డౌట్స్ వస్తే కాల్ చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ ప్రొవైడ్ చేశారు. దీన్ని ఎలా ఓపెన్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇక్కడ ఉన్న ఈ థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని కట్ చేసేద్దాం. కట్ చేసేసిన తర్వాత దీనిపైన మనకు ఒక ప్లాస్టర్ అయితే అటాచ్ చేసి ఇచ్చేసారు. సో ఈ ప్లాస్టర్ని కూడా మనం ఇక్కడ బ్రేక్ చేసేద్దాం. మనకు దీనికి సంబంధించిన 2 స్టాండ్స్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. సో ఈ స్టాండ్స్ని మనం తీసేసి థర్మాకోల్ని తీసినట్టయితే దీని లోపల మనకు ఇంకొక ప్లైవుడ్ లాంటిది ప్రొవైడ్ చేశారు, అంటే మన టీవీ అనేది డ్యామేజ్ అవ్వకుండా. సో దీన్ని కూడా మనం బయటికి తీసినట్టయితే దీని లోపల ఇంకొక బాక్స్ ప్రొవైడ్ చేశారు. ఈ బాక్స్లో చూసుకున్నట్టయితే మనకి వాల్ మౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు దానికి సంబంధించిన కొన్ని స్క్రూస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మళ్ళీ మనకు ఇంకొక కవర్ ఇచ్చేసారు సరే. సో ఈ కవర్లో మనకు యూజర్ మాన్యువల్తో పాటు ఒక 2 బ్యాటరీస్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు రిమోట్ ప్రొవైడ్ చేశారు, కొన్ని స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని సైడ్కి ఉంచేసి ఈ టీవీని మనం ఈ బాక్స్లో నుంచి అయితే బయటికి తీద్దాం. సో టీవీ చుట్టూ ఒక కవర్ ఉంది. ఈ కవర్ని రిమూవ్ చేసేసి ఈ టీవీని బయటికి తీసినట్టయితే చూడండి మనకి ఇక్కడ చాలా తక్కువ బెజిల్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. టీవీ కూడా చాలా అట్రాక్టివ్గా అయితే కనిపించేస్తుంది. సో టీవీకి బ్యాక్ సైడ్కి వెళ్ళినట్టయితే కొన్ని పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ పోర్ట్స్ గురించి మాట్లాడితే జనరల్గా అన్ని టీవీస్కి ఎలాగైతే పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తారో ల్యాన్ పోర్ట్, యాంటెనా పోర్ట్, కాకపోతే దీనిలో 3 HDMI పోర్ట్స్ ఇచ్చారు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు 2 HDMI పోర్ట్స్ నార్మల్గా నార్మల్ దానికోసం, ఇంకొక పోర్ట్ వచ్చేసి మనకు ఈ గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. తర్వాత USBకి సంబంధించిన 2 పోర్ట్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటే మన హెడ్ ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా ఒక పోర్ట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో వియూ అనేది కాలిఫోర్నియాకి సంబంధించిన బ్రాండ్. సో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. 30 వాట్స్ సంబంధించిన స్పీకర్స్ కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి మనం ఈ టీవీని బూట్ చేసేద్దాం. బూట్ చేసిన వెంటనే వియూ ఆండ్రాయిడ్ అని బూట్ అవ్వడం మీకు స్టార్ట్ అయిపోయి ఒక యానిమేషన్ వచ్చేసింది చూడండి. సో ఈ యానిమేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనని కొంచెం సెటప్ చేసుకోమని అడుగుద్ది. సో దీనిలో మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుద్ది. నేను ఇక్కడ ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసేసుకొని దీనిలో మళ్ళీ క్విక్ సెటప్ చేసుకోవాలా అని అడుగుతుంది. ఓకే, నేను ఇక్కడ క్విక్ సెటప్ చేసేసుకునేటప్పుడు మనం ఏంటంటే మొబైల్లో గూగుల్ ఏదైతే ఉంటుందో గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేసేసి ఒక కమాండ్ ఇవ్వమని అడుగుతుంది, సెటప్ మై డివైస్ అని చెప్పేసి. సో సెటప్ మై డివైస్ అని ప్రెస్ అన్న వెంటనే మన టీవీకి సంబంధించిన మోడల్ నేమ్ కనిపించడం జరుగుతుంది. దాన్ని ట్యాప్ చేస్తే ఒక మన కోడ్ అనేది టీవీలో, తర్వాత వచ్చేసి మొబైల్లో సేమ్ కనిపించేస్తుంది. మీరు ఎస్ బటన్ ప్రెస్ చేస్తే మీ మొబైల్లో ఏ వైఫై తోటి అయితే కనెక్ట్ అయి ఉన్నారో ఆ వైఫై తోటి కనెక్ట్ అయిపోతారు. నెక్స్ట్ మీ మొబైల్లో ఉండే జీమెయిల్ అకౌంట్ తోటి లాగిన్ అవ్వాలా వద్దా అని అడుగుద్ది. సో ఆ జీమెయిల్ అకౌంట్ తోటి మీరు లాగిన్ అవ్వాలనుకుంటే లాగిన్ అయిపోండి. సో ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఒక 1 minute or 2 minutes టైం పట్టుద్ది. సో ఈ టీవీ బూట్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం దీని సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళేసినట్టయితే మనకి దీని ఆండ్రాయిడ్ వర్షన్ చూడడానికి కనిపిస్తుంది చూడండి. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ పై తోటి అయితే వచ్చింది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు టీవీస్ గురించి మాట్లాడినట్టయితే. సో దీనికి సంబంధించిన మిగతా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు మనకు 400 nits బ్రైట్నెస్ ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. దాంతోపాటే 40% ఎన్హాన్స్డ్ బ్రైట్నెస్ ఉందని చెప్తున్నారు. డాల్బీ విజన్, HDR10, యాక్టివ్ కాంట్రాస్ట్, క్రికెట్ మోడ్ అని చెప్పేసి, బ్యాక్ లైట్ కంట్రోల్ అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేశారు. దాంతోపాటే ఇది ఒక 4K టీవీ. దాంతోపాటే సౌండ్ గురించి మాట్లాడినట్టయితే మనకు బిల్ట్ ఇన్ డాల్బీ ఆడియో, DTS వర్చువల్ ఎక్స్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు మనకి దీనిలో ఒక స్పోర్ట్స్ మోడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మీరు టీవీలో చూసుకున్నట్టయితే బిల్టిన్గా చాలా యాప్స్ ప్రొవైడ్ చేశారు. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్స్టార్, యూట్యూబ్, గూగుల్ ప్లే అని చెప్పేసి ఇలా చాలా రకాల
యాప్స్ అయితే చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. అయితే మనకు కొన్ని యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ వీళ్ళ యాప్ స్టోర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో నుంచి మనకు నచ్చిన యాప్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రిమోట్ గురించి మాట్లాడితే ప్రతిదీ మనం రిమోట్లో నుంచి ఓపెన్ చేసుకునే ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే నెట్ఫ్లిక్స్ అయినా, అమెజాన్ ప్రైమ్ వీడియో అయినా, హాట్స్టార్ అయినా, యూట్యూబ్ అయినా, సో అన్నీ మనం డైరెక్ట్ ఓపెన్ చేసుకునే ఫీచర్ని అయితే దీనిలో ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు పేరెంటల్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో ఆ ఫీచర్ కూడా చూడడానికి కనిపిస్తుంది. బ్లూటూత్ 5.0 ఉంటుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫైకి ఇది సపోర్ట్ చేస్తుంది. ఎలాగో గూగుల్ క్రోమ్కాస్ట్ సపోర్ట్ కూడా ఉంది బిల్టినే. నెక్స్ట్ మనం దీనికి సంబంధించిన కలర్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇది గ్రే కలర్లో వచ్చింది. 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటే 2GB ర్యామ్ తోటి అయితే దీన్ని లాంచ్ చేశారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా VU 50 అల్ట్రాకి సంబంధించిన అన్బాక్సింగ్. ఆఫ్లైన్లో దొరుకుతుంది ఇది మీకు, అమెజాన్లో కూడా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే 29,000లో చూసుకున్నట్టయితే మంచి టీవీ అని చెప్పేసుకోవచ్చు. మిగతా వేరే బ్రాండ్స్లో చూసుకున్నట్టయితే ఇంకొక 3-4 వేలు ఎక్కువనే ఉంటుంది. కాకపోతే దీనిలో మనకు 29,000కే అన్ని ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు సౌండ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే బాగుంది. కాకపోతే మీరు మొత్తం 100 పెట్టుకున్నప్పుడు మాత్రం సౌండ్లో కొంచెం డిస్ట్రాక్షన్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. అలా కాకుండా 50 అలా దానికంటే తక్కువ పెట్టుకున్నప్పుడు మాత్రం సౌండ్ క్లారిటీ అనేది అయితే బాగా వస్తుంది, లౌడ్గా ఉంది. నెక్స్ట్ పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే 29,000లో జస్టిఫై చేస్తా అని చెప్పేసుకోవచ్చు. మీకు 4K దొరుకుతుంది. దానికి సంబంధించిన బ్రైట్నెస్ లెవెల్స్ అయినా కానివ్వండి, కాంట్రాస్ట్ అయినా కానివ్వండి, లేకపోతే కలర్స్ అయినా కానివ్వండి, చాలా ఎక్సలెంట్గా అనిపించేస్తున్నాయి. సో మీరు కూడా చూడొచ్చు. 15 ఇంచెస్ కేటగిరీలో ది బెస్ట్ చాయిస్ అని చెప్పేసుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ బాగుంది, దాంతోపాటు పిక్చర్ క్వాలిటీ కూడా సూపర్ ఉందని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ టీవీలో నచ్చిన క్వాలిటీ ఏంటి అనేది కింద కామెంట్లు రాయండి. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.